Once again, I welcome you all to our Messiah Bible Institute. We have been studying evangelism for the past 3 weeks. Today, we will be entering lesson number 4, and today's lesson is Essentials of Evangelism. Essentials of Evangelism. ఈ దినము మన పాఠము 4వ పాఠం యొక్క అంశం ఏంటంటే సువార్తీకరణకు ఆవశ్యకమైనది లేక సువార్తీకరణకు అవసరమైనది. ప్రతిదానికి ఏదో ఒకటి అవసరమై ఉంటుంది కదా. ఇక్కడ మనము ఈ లెసన్స్ మనము స్టార్ట్ చేసినందుకు ఈ లెసన్స్ మనం ఇక్కడ చేసుకుందాం. మనకి ఏం అవసరం ఉంది? ఒక హాల్ అవసరం ఉంది, చైర్స్ అవసరం ఉన్నాయి కదా. మరి అంతేకాకుండా రికార్డ్ చేయడానికి మన మొబైల్ ఫోన్ అవసరం. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చిన దేవుని పొందనాలు చెల్లించుకుందాం. మరి ఈ విధంగా కొన్ని అవసరములు మనకి ఉంటాయి. అయితే ఈ దినం ఏంటంటే సువార్తీకరణకు ఆవశ్యకమైనది. ఎసెన్షియల్ అంటే తప్పనిసరి. అదేంటంటే మొదటిగా విల్లింగ్నెస్. ఆశ కదండి. విల్లింగ్నెస్ ఏంటంటే ఆశ లేక ఇంకొక మాట ఏమో చెప్పచ్చు మనం విల్లింగ్నెస్కి. జీల్, కోరిక. అంటే ఇవన్నీ అంటే అక్కడికే వస్తాయి. ఏముండాలి మనకి? సువార్తీకరణకు మనకి ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. అంతేకాకుండా మరి జీల్ ఉండాలి కదా. ఆసక్తి ఏముంటుందని? ఆసక్తి కదండి మనకి విల్లింగ్నెస్. కనుక సువార్తీకరణకు మొదటిగా మనకి ఏం అవసరము? మనకి ఆసక్తి అవసరం, ఆశ ఉండాలి కదండి. సువార్తీకరణకు ఆశ. ఫస్ట్ పాయింట్ ఏంటి? సువార్తీకరణకు ఆశ. రెండవది ఏంటంటే ప్రార్థన. నేను ఫస్ట్ ఈ 3 హెడ్డింగ్స్ చెప్పేస్తాను, తర్వాత మళ్ళీ మనం లెసన్లోకి వెళ్దాం. ప్రార్థన కదండి. ప్రతి విషయానికి ప్రార్థన ఎంతో అవసరం. మూడవది ఏంటంటే మరి ప్రిపరేషన్ అంటే తయారీ కదా, సిద్ధపాటు. కనుక సువార్తీకరణకు ఆవశ్యకమైనవి ఏంటంటే 3. మొదటిది ఏంటంటే ఆశ ఉండాలి మనకి కదండి. సువార్తీకరణకు మనకి అంటే సువార్త కొరకు మనకు ఆశ ఉండాలి. రెండవది ప్రార్థన ఉండాలి. మూడవది సిద్ధపాటు ఉండాలి. సరే, ఈ 3 హెడ్డింగ్స్ అన్నమాట. అయితే దేవుని పిల్లలా, మరి ఈ విల్లింగ్నెస్ అనేది లేక ఆశ అనేది, కోరిక అనేది, మరి ఇంకా ఏంటది ఆసక్తి అనేది మనము దేవుని వాక్యం నుండే మనం ఈ ఒక్కొక్క మరి పాయింట్కి నేను ఒక 5 రెఫరెన్సెస్ చెప్తాను కదండి. బైబిల్లో చాలా రెఫరెన్స్ ఉంటాయి. ఎందుకు మనం ఈ రెఫరెన్స్ చదువుకుంటామంటే మనకి ఆసక్తి మనకి మరి ఎక్కువ కావడానికి కదండి. ఆసక్తి మనకి దేవుని యొక్క ప్రేరేపణ మనకి కలగటానికి మనము ఈ రెఫరెన్సెస్ మనం బైబిల్ నుండే తీసుకుంటాం. మన బయట మరి ఎవరు రాసినవి మనం తీసుకోవట్లేదు కదండి. కనుక మరి మొదటిది ఏంటంటే ఏ అని రాసుకోండి. ఏ, దేవుని సేవ చేయడానికి సిద్ధముగా ఉండండి కదండి. దేవుని సేవ చేయడానికి మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. బీ విల్లింగ్ టు డూ గాడ్స్ వర్క్. ఏ, బీ విల్లింగ్ టు డూ గాడ్స్ వర్క్. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 7-9 వచనం మనం చదువుకుందాం. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 7వ వచనము 8-9 కదా. చదవండి. ఇంగ్లీష్లో చదువుతుంది తర్వాత
Hebrews 10:7-9. అప్పుడు నేను గ్రంథము చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని అంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారం బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పై చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. ఇవన్నీ చాలు. కనుక చిత్తం, దేవుడి చిత్తం. విల్లింగ్నెస్ ఇంకొక మాట ఏంటి? చిత్తం. కొన్నిసార్లు మనము మన చిత్తమే కావాలని, మన చిత్తమే నెరవేర్చుకోవాలని, మన చిత్తమే చేయాలని చెప్పేసి మనము ఆశపడుతుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను నీ చిత్తం చేయాలని నేను మళ్ళీ చదువుతుంది 7వ వచనం. అప్పుడు నేను గ్రంథం చుట్టలో నన్ను గురించి రాబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. రైతుల్లో హల్లెలూయా. యేసు ప్రభు మరి పరలోకం నుండి భూలోకం తీసుకొచ్చినాడు. దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటకు. ఆయన సొంత చిత్తము నెరవేర్చడానికి ఆయన రాలేదు కదా. ఆయన సొంత నిర్ణయము, ఆయన సొంత ఆలోచన చేయాలనుకుంటే మరి సాతాను వచ్చి మరి ఇదిగో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తాం కదా. యేసు ప్రభుని శోధించినప్పుడు మరి ఇదిగో వీరికి తీసుకుపోయి ఈ లోకాలన్నీ నేను నీకు ఇస్తాను, ఒక్కసారి నువ్వు నాకు మొక్క అంటాడు కదా. మరి అప్పుడు ఈ లోకాలన్నీ బాగున్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి ఈ లోకాలు అని చెప్పేసి మరి ఆయన చిత్తం నెరవేర్చుకోవాలని చెప్పి యేసు ప్రభు అనుకుంటే, ఆశ కలిగి ఉంటే అప్పుడు ఏమవుతుండే? మరి ఆ లోకాలన్నీ మరి ఇవ్వడు, అంతా వాడు దొంగ కనుక మనల్ని మోసం చేస్తాడు. కనుక యేసయ్యను మోసం చేయాలని చెప్పేసి అనుకున్నాడు. కానీ యేసయ్య మరి వాడిని జయిస్తాడు కదండి, ఎలగొట్టేస్తాడు. సాతాను పో అంటాడు కదా. కనుక మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన సొంత ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలి? మనము సాతాను తలంపు వెళ్ళిపో అని చెప్పేసి మనము సాతాన్ని ఎలగొట్టాలి కదండి. అంతేకాకుండా మనం చూస్తున్నాము మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మత్తయి 7:21. మాథ్యూ చాప్టర్ 7 and verse 21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించు. కనుక మన దేవుడి చిత్తం మనం తెలుసుకోవాలి, దేవుడి చిత్తాంతం మనము ముందుకు వెళ్ళాలి. సో ఏ పాయింట్ ఏంటి? బీ విల్లింగ్ టు డూ గాడ్స్ వర్క్. అంటే దేవుడి పని చేయడానికి మనం ఇష్టముగా ఉండాలి కదండి, ఆశ కలిగి ఉండాలి, మనకు ఆసక్తి కలిగి ఉండాలి. మరి బ్రదర్ ఇంగ్లీష్ చదువుతుంది. Hebrews 10th chapter and 7th verse. Then I said, behold, I have come. In the roll of the book it is written of me, to do thy will, O God. To do thy will, O God. కనుక మరి యేసు ప్రభు దేవుని చిత్తం చేయడానికి వచ్చినాడు. మాథ్యూ 7:21 చదువు కదా. మాథ్యూ 7:21. Not everyone who say to me, Lord, Lord, will enter the kingdom of heaven, but he who does the will of my Father who is in heaven. కనుక మరి మనం ఏం చూస్తున్నామంటే ప్రభా మనం ఎంత చెప్పినా కూడా అది కాదు ఇంపార్టెంట్. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించు. కనుక we must be willing to do God's work. దేవుని చిత్తము చేయడానికి మనము సిద్ధముగా ఉండాలి. బి పాయింట్ ఏంటంటే హ్యావ్ డిలైట్ ఫర్ గాడ్స్ వర్క్. అంటే ఏంటంటే
దేవుని పని చేయడానికి మనము మరి ఆశ కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. డిలైట్ ఏంటంటే సంతోషం. సామ్స్ 40:8 verse. సామ్స్ 48:8 verse. సామ్స్. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలో ఉన్నది. ఏమంటున్నాడు? నా దేవా, కీర్తనలు 40 అధ్యాయము 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నాకు సంతోషము. ప్రైజ్ ది లార్డ్. ఇంత చక్కటి మాట కదండి. దేవా నీ చిత్తము చేయడానికి నాకు సంతోషం. కనుక మరి మన జీవితాన్ని ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనకి దేవుని చిత్తం చేయడానికి ఏమి ఉండాలి? మనకు సంతోషము ఉండాలి, మనకు సంతోషం ఉండాలి కదండి. ఇంగ్లీష్ చదవంలో సామ్స్ 40:8. I delight to do thy will, O my God. Thy law is within my heart. I delight to do your will. కనుక దేవుని యొక్క చిత్తం చేయడానికి మనం ఏం కలిగి ఉండాలి? సంతోషం కలిగి ఉండాలి కదండి. మరి కొన్నిసార్లు మరి తల్లిదండ్రులు పిల్లలకి పని చెప్పినప్పుడు ఊకైనా పని చేయాలని చెప్పేసి మరి అనుకుంటే ఎట్లుంటుంది కదా? సంతోషం ఉండదు. తల్లిదండ్రులు సంతోషం ఉండదు, ఆ వ్యక్తి కూడా సంతోషం. కానీ తల్లిదండ్రులు ఏదైనా పిల్లలకి ఇది చేయనా అని చెప్పగానే ఓకే అని చెప్పి ఇమ్మీడియట్ చేస్తే ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది, పిల్లలు కూడా సంతోషంగా చేస్తుంటారు. కనుక మరి దేవుడు కూడా అంతే. మనము ఆయన చిత్తము చేయాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఆయన చిత్తం చేయడానికి మనకి ఏముండాలి? ఆశ ఉండాలి, సంతోషం ఉండాలి. సంతోషం కాని పని మనము చెయ్యాలి కదండి. హ్యావ్ డిలైట్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పని చేయడానికి మనకి ఏముండాలి? మరి సంతోషం ఉండాలి, సంతోషంగా చేయాలి. సి 3వ పాయింట్లోకి వెళ్దాం. మనము ఇవాళ ఏం నేర్చుకుంటున్నామంటే సువార్థీకరణకు ఆవశ్యకమైనవి, అంటే సువార్థీకరణకు ఏమీ అవసరం అనే లెసన్ నెంబర్ 4లో ఉన్నాం. సువార్థీకరణ లెసన్ నెంబర్ 4. అయితే ఇప్పుడు సిలో ఉన్నాం. పాయింట్ 1 ఏంటంటే విల్లింగ్నెస్ ఫర్ ఎవాంజలిజం. అంటే మనకి దేవుని సేవ చేయడానికి ఏమి ఉండాలి? మనకి ఆసక్తి ఉండాలి, ఆశ ఉండాలి కదండి. దాంట్లో సి, ఏ బి అయిపోయింది. సిలో ఏంటి? నో ద విల్ ఆఫ్ గాడ్. సిలో ఏంటి? మనము ఏం నేర్చుకుంటున్నాము? దేవుని చిత్తము మనము తెలుసుకోవాలి కదండి. దేవుని చిత్తము మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. జాన్ చాప్టర్ 6 and verse 40. జాన్ చాప్టర్ 6 and verse 40. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడను నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే చూడండి ఎంత క్లియర్ ఉందో. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుటనే ప్రతి వాడును నిత్య జీవం పొందుటే, ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. తండ్రి చిత్తం అంటే తండ్రి చిత్తం ఏంటి? మనుషులు యేసు ప్రభువుని తెలుసుకొని యేసు ప్రభువుని అంగీకరించి మరి యేసు ప్రభువుని మరి వెంబడించాలని, నిత్య జీవితానికి వెళ్ళాలని ఆయన ఆశ. నిత్య జీవితం చూడండి, దేవుడి చిత్తం ఏంటంట? ప్రతి ఒక్కరూ నిత్య జీవితం మరి పోవాలని చెప్పి ఆయన ఆశ. కానీ ఏం చూస్తున్నాం? లోకస్తులు ఏం చూస్తున్నాం? లోకంలో మరి ఇప్పుడు ఇంకెక్కువ అయిపోయింది కదా. దేవుని మాట అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు, యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, నిత్య జీవితం అంటే ఇష్టం లేదు. ఎక్కడ పోతే ఏమైంది అనే స్థితికి వచ్చేసినాం కదండి. ఎట్లుందంటే ఇప్పుడు మేము ఏం చేస్తే ఏముంది అన్నట్టు ఇప్పుడు కదండి. కానీ దేవుని చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరూ యేసు ప్రభువుని తెలుసుకోవాలని, యేసు ప్రభువుని అంగీకరించాలని, నిత్య జీవితంలోకి ప్రవేశించాలని ఆయన చిత్తం కదండి. ఎంత మరి మంచి ఆశ కలిగి ఉన్నాడు మరి దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి.
సో వీ హ్యావ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్ కదండి. జాన్ 6:40 చదువు. For this is the will of my This Father, is the will of my Father, that everyone who beholds everyone who the Son and the believes in him may have eternal life, and I myself will rise him up on the last day. కనుక యేసు ప్రభు చూసిన ప్రతి ఒక్కరు ఏమనట మారు మనసు పొంది రక్షణ నిత్య జీవితంలో ప్రవేశించాలని మరి దేవుడు చెప్తే యేసు ప్రభు అంటున్నాడు. అంతేకాకుండా చివరి దినమని అతన్ని లేపేదన పునరుద్ధాన దినం నేను లేపుతానని చెప్పి అంటున్నాడు. కనుక అంత్య దినమున నేను వానిని లేపుతాను. అంటే మనము నరకానికి వెళ్ళకుండా మనల్ని లేపి ఎక్కడ తీసుకుపోతాడైనా పరలోక రాజ్యానికి మనం తీసుకొని పోతాడు. సో డి కదా, డి పాయింట్ నెంబర్ డి ఏంటంటే సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలి? మనము సమర్పించుకోవాలి. సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి చదువు అని చూసినట్లయితే అక్కడ దేవుని చిత్తం గురించి చక్కగా మరి పౌలు భక్తుడు రాసినాడు. సబ్మిట్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తమునకు మనం ఏం చేయాలి? మన జీవితంలో మనం సమర్పించుకోవాలి. రోమన్స్ 12:1-2. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. కనుక ఏం చూస్తున్నాం? మనము దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మన జీవితము ఆయనకి సమర్పించుకోవాలి. అదండి సమర్పణ. ఏం చూస్తున్నాం ఇక్కడ? సమర్పణ. మన జీవితాలు ఏ విధంగా సమర్పించుకోవాలంటే సజీవ యాగముగా మనము చేయాలి కదండి. ఇంగ్లీష్ చదువుకుందాము. I urge you, therefore, brethren, by the mercies of God, to present your bodies a living and holy sacrifice, acceptable to God, which is your spiritual service of worship, and do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove that the will of God is that which is good and acceptable and perfect. ఏం చూస్తున్నాం? దేవుని చిత్తం ఎటువంటిదంట? గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్. దేవుని చిత్తం ఎటువంటిదంట? ఏముందక్క దేవుని చిత్తం గురించి? 12 చూస్తాం కదా. దేవుని చిత్తం ఎటువంటిదంట? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును. దేవుని చిత్తం ఎటువంటిదంట? దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మారు మనసు నూతన వలన రూపాంతరం పొందుడి. కనుక దేవుని చిత్తం మనము తెలుసుకొని మన జీవితం ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఈలోకి వెళ్దాం. 5th పాయింట్లోకి. 5th పాయింట్ ఏంటంటే 1 పేతురు 3వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తాము. బీ విల్లింగ్ టు సఫర్ ఫర్ గాడ్. కదండి దేవుని కొరకు మనము శ్రమలు అనుభవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదండి దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. దేవుని సేవ కొరకు మనము ఏం చేయాలి? దేవుని కొరకు మనము శ్రమలు అనుభవించాలి. బీ విల్లింగ్ టు సఫర్ ఫర్ గాడ్. వీ షుడ్ బీ విల్లింగ్ టు సఫర్ ఫర్ గాడ్. 1 Peter 3rd chapter 17th verse. 1 పేతురు 3వ అధ్యాయము 17వ వచనం. దాని విషయమై క్రీస్తునందున్న నీ సత్తు ప్రవర్తన మీద అపనిందే వారు సిగ్గుపడదురు. దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. కదండి అంత క్లియర్గా ఉంది కదా.
శ్రమ మనం పొందాలి, అది దేవుని చిత్తం. అయితే తప్పు చేసి మన శ్రమ పొందితే అది న్యాచురల్. ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళకి ఏం చేస్తారు, మరి జైలు వేస్తారు కదా. తప్పు చేస్తే జైలు వేస్తారు, అది నార్మల్, అది సహజం. కానీ మంచి చేసిన తర్వాత కూడా జైల్లో వేస్తే అది దేవుని చిత్తం అన్నమాట. మనం యేసుప్రభుని చూస్తాం. యేసుప్రభుని చూసినప్పుడు మరి ఆయన సేవలు కూడా చాలా అడ్డంకులు వస్తాయి కదండి. యేసుప్రభు నేను సరే రిఫరెన్స్లో మనకు చాలా టైం అవుతుంది, కానీ జస్ట్ నేను చెప్తాను. ఒక గుడ్డివాడకి యవనొస్తుంది ఆయన బాగు చేస్తాడు కదా. కళ్ళు బాగు చేస్తే యూదులంతా వచ్చి కదా, ఎవరు నిన్ను బాగు చేసిండ్రు, ఇద్దరు శనివారం కదా, ఏదో సబ్బాత్ కదా, ఎట్లా చేసిండు ఆయన, నిన్ను ఎట్లా బాగు చేసిండు, ఎవరు ఆయన అని తమ్మి చేస్తారు, అంతే కదా, హరాస్మెంట్. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పిలిపిస్తారు. చూడండి, తల్లిదండ్రులు పిలిపి ఈయన మీ కొడుకేనంటే అవును మా కొడుకు, ఈయన పుట్టినప్పుడు గుడ్డాడంటే ఆ పుట్టినట్టు గుడ్డు, మరి ఇప్పుడు ఈ కండక్ట్ చూస్తుంటే అది మాకు తెలియదు, వాడు పెద్దోడు అయిపోయినోడు మేజర్ ఇప్పుడు వాళ్ళని అడగాలి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా ఇటువంటి మాట్లాడిన అనుకో వాళ్ళని తీసుకొని జైలు వస్తారు యోధులు. అంటే అట్లా ఉండనమాట. కనుక మళ్ళీ ఆడతారు, నువ్వు మళ్ళీ చెప్పరా అంటారు. మళ్ళీ చెప్పాలంటే వాడని చెప్తాడు. మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ చెప్పరా అంటే వాడు తంగైపోయామంటే అంటే మీరు కూడా ఆయన వేసుకోండి అనుకుంటారు అంటాడు. ఏమంటాడు, ఇన్నిసార్లు అడుగుతుంది మీరు కూడా వేసుకోండి అనుకుంటారు అంటే ఆయన తజ్ఞాలు కొడతారు కదా. వేసుకోవడం కూడా ఆయనకి హింసలు పెడతారు. ఎందుకు నేను చెప్తున్నా అంటే మంచి చేసినందుకు యేసయ్యకి ఏమొస్తుంది, హింస. అంతేకాదు యోహాను సువార్త మనం చూస్తాం కదా 3వ అధ్యాయంలో, అక్కడ మరి మధ్యాహ్నం టైం ప్రేయర్ టైంకి వాళ్ళు యోహాను పేతురు ఎక్కడ పోతున్నారు, మందిరం దగ్గర పోతుంటే అక్కడ మందిరం మెట్ల దగ్గర ఒక మరి కాళ్ళు ఏముంటుందండి, పెరాలిటిక్ ఒక వ్యక్తి, కాల వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటాడు. ఇట్లా పోతుంటే ఆయన వీళ్ళని చూస్తుంటే ఇట్లా చూస్తుంటాడు అన్నమాట. ఎందుకు అక్కడ కూర్చున్నాడు, పోయేటోళ్ళు ఎవరు వేస్తారని చెప్పేసి చూస్తే అప్పుడు ఏమంటాడు పేతురు, అయ్యా మా దగ్గర వెండి బంగారం మన లేవు అంటాడు కదా. ఏమంటాడు పేతురు, ఏమంటాడు వెండి బంగారం మన లేవు, కానీ యేసయ్య నామంలో నీకు స్వస్థ కలుగును గాక, లేచి నిలబడంటే ఆయన లేచి నిలబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మనకేం వెండి బంగారం అక్కర్లేదు, దేవుని సేవ చేస్తానికి ఏముండాలమ్మా, యేసయ్య నామం కనుక ఆ విల్లింగ్నెస్ మనకు ఉండాలి కదంటే, దేవుని సేవ చేయడానికి విల్లింగ్నెస్ మనము ఉండాలి. అయితే ఆయన మంచిగా అయిపోయి దుంకుకుంటా దేవాలయంలో పోయి దేవుని స్తుతిస్తుంటాడు. అప్పుడు ఏమైతే పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా, పెద్ద ఇష్యూ అయిపోయి నిన్ను ఎవరు బాగా చేశారంటే అది వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళని తీసుకొని జైలు వస్తారు. ఎవరిని, పేతుర్ని, యోహాను. కనుక మన జీవితంలో కూడా ఇంకా అంతేకాదు, చాలాసార్లు మనం చూస్తాం బైబిల్లో ఏంటంటే 40 కొరడా దెబ్బలు కొట్టి వాళ్ళని మరి జైల్లో వేసి, ఆ తర్వాత లేక 39 ఏళ్ళు 40 కొట్టేసి వాళ్ళని వదిలిపెట్టి మరి ఇంకా మీరు మళ్ళీ సేవ చేయొద్దు అని చెప్పంటే వాళ్ళు సంతోషంగా దేవుడికి మేము శ్రమ పడుతున్న సంతోషంగా వెళ్ళాలని యాక్ట్స్లో మనం చూస్తాం. కనుక మరి మంచి చేసి మనము శ్రమ పొందుట దేవుని చిత్తము కదండి. 1 పీటర్ మనసు చదువు, ఇంగ్లీష్ చదవండి. 1 పీటర్ 3:17. For it is better if చూడండి, it is better if God should will to do will it so that you suffer for doing what is right rather than for doing what is wrong. కనుక ఫర్ వాట్ ఈజ్ రైట్, కరెక్ట్ చేసి మీరు శ్రమ పొందటము ఆ దేవుని చిత్తమని మనం తెలుసుకున్నాం కదండి. సరే, విల్లింగ్నెస్ ఫర్ ఎవాంజలిజం ఏంటమ్మా, మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, సువార్తీకరణకు ఆసక్తి.
దాంట్లో ఈ 5 పాయింట్స్ మనం చూసుకున్నాం. మనం మరి దేవుని సేవ చేయడానికి ఆశ కలిగి ఉండాలి. దేవుని చిత్తం చేయడానికి మనము సంతోషంగా ఉండాలి. దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవుని చిత్తానికి మనం ఏం చేయాలా? సమర్పించుకోవాలి. అంతేకాకుండా దేవుని చిత్తానుసారం శ్రమ పట్టడానికి మనము సిద్ధముగా ఉండాలి. రెండో పాయింట్కి వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే ప్రేయర్, ప్రార్థన కదండి. ప్రార్థన మనందరికీ ప్రార్థన అంటే మరి ప్రార్థన అంటే అందరికి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా ప్రార్థన విషయంలో అందరికి మనకు చాలా వాక్యాలు తెలుసు. ఎందుకంటే మనం ప్రార్థన కూడికలో, చర్చిలో, ఎక్కడైనా కూడా మనము ప్రార్థనలు చాలా వింటుంటాం. అయినప్పటికీ మనకు అన్నీ తెలుసు. అయినప్పుడు మనం కొన్ని విషయాలు మళ్ళీ మనం చదువుకుందాం. మొదటిగా ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వి షుడ్ ప్రే ఆల్వేస్. ఏంటో చెప్పండి, ప్రార్థనలో ఏ పాయింట్ ఏంటి? వి షుడ్ ఆల్వేస్ ప్రే. లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాం. లూకా 18 మొదటి వచనం. లూకా సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా గట్టిగా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఏంటంట? నిత్యము ప్రార్థన చేయాలని చెప్పి యేసయ్య యొక్క కోరిక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎవరు? శిష్యులు. అప్పుడు శిష్యులు ఉన్నారు, ఇప్పుడు ఎవరమ్మా చెప్పండి? మనమే. అందుకోసం మన శిష్యత్వం అనే మరి కోర్స్ మనం 6 నెలలుగా మనము నేర్చుకున్నాం. ఇప్పుడు మనము సువార్థికరణ ఉన్నాం. అంటే ఏంటంటే మనము దేవుని పని చేయాలి, ప్రార్థన చేయాలి, విసుకక ప్రార్థన చేయాలి. మనము ఆయన బిడ్డలం, మనం ఆయన శిష్యులం ఇప్పుడు కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులం కనుక ప్రార్థన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన జీవితంలో ప్రార్థన ఇస్ ఫస్ట్ కదా. ప్రార్థన అనేది ఇంపార్టెంట్. ప్రార్థన లేకపోతే మనకి ఊపిరి ఆడదన్నమాట. కనుక ప్రార్థన చేస్తూ మనం ఉండాలి. కనుక లూకాలో ఏముంది? చదువు ఇంగ్లీష్లో. Now he was telling them a parable to show that at all times they ought to pray and not to lose heart. At all times they ought to pray and not lose heart. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే డీలాగా అవుతుందన్నమాట. పాస్టర్ మళ్ళీ ప్రార్థన అంటున్నాడు, ప్రార్థన గుడికి రమ్మంటున్నాడు అని మనం నీరసంగా అయిపోతుంది కదా. అదనమాట ఆయన చెప్పింది, అదనమాట. కనుక ప్రార్థనలో మనకి ఏ విధంగా ఉండాలి? ఆసక్తి ఉండాలి కదా. మరి మన మధ్యలో జాని పాలకొండ నుంచి వచ్చినాడు కదా. ఎప్పుడు ఉంటావు? ఏదో రేపు వెళ్తావా? ఓకే. అయినప్పటికీ మరి ఆయన ప్రార్థన కూడికి రావాలని ఆశ కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా మన లెసన్ మరి నేర్చుకోవాలని ఆశ. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనకి ఆశ ఉండాలి కదండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలని చెప్పేసి యేసు ప్రభువు చెప్పినాడు. కనుక మనం ప్రార్థన చేయాలి. మరి పొద్దున లేచి ప్రార్థన చేసుకోవాలి కదండి. ప్రతి విషయంలో ప్రార్థన చేయాలి. ఆహారం దేవుడు ఇచ్చినందుకు మనం ప్రార్థన చేసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత దేవుని క్షేమంగా రప్పించేందుకు వందనాలు కదండి. రాత్రులు మరి తినేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. పడుకునేటప్పుడు ప్రార్థన. దేవా దినమంతా కాచి కాపాడి భద్రపరిచి నీకు వందనాలు అని మనం ప్రార్థించాలి. అదే మన విషయం. నెవర్ ఫర్గెట్. ప్రార్థన మనము మర్చిపోవద్దు. రెండోది బి, వి షుడ్ ఆల్వేస్ ప్రే అకార్డింగ్ టు గాడ్స్ విల్. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 1 John 5th chapter 14th verse చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులకు ఏముండాలమ్మా చెప్పండి? ధైర్యం. ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనకు ఆలకిస్తున్నది. అది అంటే మన జీవితంలో ఒక ధైర్యం ఉండాలి. అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడు అనే ఒక ధైర్యం ఉండాలి.
అయితే ఆయన ఆయన చిత్తానుసారంగా అకార్డింగ్ టు హిస్ విల్, అంటే దేవుడి చిత్తంలో లేనిది మనము అనటానికి వీల్లేదు కదండి. చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంకా 16 years కూడా రావు కదండి, 16 years కూడా ఉండవు. కానీ అప్పుడే 8th class వచ్చే డాడీ నాకు బండి కొని అంటారు, మమ్మీ నాకు బండి కొని అంటారు. అక్కడ గవర్నమెంట్ ఏమో 18 yearsకే లైసెన్స్ అని గవర్నమెంట్ వాళ్ళు లైసెన్స్ ఇవ్వరు. ఎందుకు? అప్పటిదాకా యువర్ మైనర్ అని. కానీ పిల్లలు ఏం చేస్తారు, 15 yearsకే బండి మీద తిరగాలని, 17 yearsకే బండి మీద తిరగాలి కదండి. అది కరెక్ట్ కాదు. అదేవిధంగా మరి దేవుడి చిత్తంలో కూడా కొన్ని విషయాలు మరి ఆయన చిత్తంలో లేనివి కూడా మనము అడుగుతా ఉంటే దేవుడు మనకి ఇవ్వడు. ఎందుకంటే ఆయన తెలుసు మనకి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక వి షుడ్ ప్రే అకార్డింగ్ టు గాడ్స్ విల్ కదండి. ఆయన చిత్తానుసారంగా మనము ప్రార్థన చేయాలి. అది ఇంగ్లీష్ చదవండి. 1 John 5:14. And this is the confidence which we have before him, that if we ask anything according to his will, he hears us. If we ask anything according to his will, అలాంటి క్లియర్గా ఉంది. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే, ఆయన చిత్తంలో ఏముందో అది అడిగితే మనం దేవుడు మనకి ఇస్తాడు కదండి. కనుకనే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 33వ వచనం ఏమంటుంది, మొదట నా నీతిని, నా రాజ్యంలో వెతకడి, అప్పుడు ఇవన్నీ మీకు నేను ఇస్తాను కదండి. కనుక జాగ్రత్తగా మనం అడగాలి కదండి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వి ప్రే. సిలోకి వెళ్దాం. సి పాయింట్ ఏంటంటే వీ షుడ్ ప్రే వితౌట్ స్టాపింగ్ కదండి. కొన్నిసార్లు అది కొంతమంది ఏంటంటే ఏదో విషయంలో చాలా కాలం ప్రార్థన చేస్తారు. చాలా కాలం ప్రార్థన చేసి ఏం చేస్తారంటే దేవుడు నా ప్రార్థన వింటలేడని చెప్పేసి మానేస్తారు కదా. కానీ మనం ప్రార్థన మానవద్దు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 1 Thessalonians chapter 5 and verse 18. ప్రార్థన మానవద్దు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో ఏం చేయాలి మనము? దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. తర్వాత ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం మనం ఆయన స్తుతించాలని ఆయన చిత్తం. తర్వాత ఆత్మను ఆత్మకుడి. సరే, అంటే ఇది ఇంగ్లీష్లో 18th వస్తుంది. నేను ఇంగ్లీష్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇంగ్లీష్లో 18 ఉంది. 17th వస్తుంది చదువు సార్. 17 వచ్చిన ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే ఎడతెగక అంటే అర్థమైంది తెగకుండా అన్నమాట. ఆ లింక్ అనేది తెగకుండా మనం ప్రార్థన చేయాలి కదండి. ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు చేస్తాం మానేస్తాం ఆ విధంగా కాదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి కదండి. ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం కదా. ప్రార్థన అంటే ఏంటి? మన దేవునికి దగ్గరగా వస్తున్నాం. ప్రార్థన లేని జీవితం అంటే ఏంటి? దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. కనుక మనం దేవునికి దగ్గరగా ఉండాలి. మరి మన పిల్లలు మనకు దగ్గర ఉండాలని ఆశపడతాం, అవునా కాదా? మన పిల్లలు మనకు దగ్గర ఉండాలని మనం ఆశపడుతుంటాం. మనకి అటువంటి ఆశినప్పుడు మన దేవునికి ఆయన కూడా ఆశ ఉంటుందా లేదా కదా. నా బిడ్డలు నాకు దగ్గర ఉండాలని చెప్పేసి నా బిడ్డలు కదా ప్రార్థన చేయటం కదా. కొన్నిసార్లు మనం మరి ఏదో అడిగితే కూడా దేవుడు ఆయన చిత్తానుసారంగా మనకి ఇస్తాడు. కొన్నిసార్లు ఆపేస్తాడు, కొన్నిసార్లు రేటింగ్ ఇస్తాడు, కానీ ఇస్తాడు. మన ప్రార్థన ఉంటాడు. ఇంకా ప్రార్థన వినే దేవుడు మన దేవుడు కదండి. కనుక వి షుడ్ ప్రే వితౌట్ స్టాపింగ్ కదా. ఈ డి పాయింట్లోకి వెళ్దాం. వి షుడ్ కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ కదండి.
హిబ్రూ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చక్కగా రాయబడ్డది. Hebrews chapter 4 and verse 16. కృపా సింహాసనమునకు మనము రావాలి కదండి. ఫోర్త్ పాయింట్ అంటే వి షుడ్ కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, అంటే కృపా సింహాసనము యొద్దకు మనము రావాలి. హిబ్రూ 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా సింహాసనమునకు చేరుదు కదండి. దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకి ధైర్యం ఉంటుంది కదా. దావీదు చూసింది కదా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాడు. యవనస్తుడు, ఆయన పెద్ద పైలవాన్ కాదు, యవనస్తుడు. కానీ దేవుడి సన్నిధిలో ఆ గొర్రెను మేపుకుంటూ బర్రెను మేపుకుంటూ ఏం చేసేవాడు? దేవుడు స్తుతించేవాడు కదా. ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆయన తయారు చేసుకుంటాడు. బైబిల్లో ఉంది క్లియర్గా. హీ యూస్ టు మేక్ హిజ్ ఓన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఎంత గొప్ప ఆశ కదండి కదా. అంటే ఆయన మ్యూజిక్ ఇట్లా ప్లే చేయాలని చెప్పి కూడా ఆశతో ఏం చేసిండు? ఆయన ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారు చేసినట్టు బైబిల్లో ఉన్నది. కనుక ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తోనే ఆయన ప్లే చేసేవాడు. హార్పే కానీ ఇంకేదైనా కానీ కదా, ఆయన దేవుని స్తుతించేవాడు. అంటే దేవుని సన్నిధిలో ఏమైపోయేవాడు? లీనమైపోయేవాడు. దేవుని ఆత్మలో ఆయన లీనమైపోయేవాడు. కనుక మరి గొలియాతో వచ్చినప్పుడు ఏం చేసాడు ఆయన? నా దేవుని ఇంత మాట అంటామని చెప్పేసి కదా, రోషం కదా. అలాగే 5 రాళ్ళు తీసుకుంటాడు, దాంట్లో ఒకటే యూజ్ చేస్తాడు. 4 పక్కకి దగ్గరనే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఎంత సేవింగ్ కదా. 4 రాళ్ళు సేవ్ చేసినాడు. అంటే 4 షార్ట్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా 4 మరి అటువంటి గులాబీ వచ్చినా కూడా ఆయనకి ఇంకా రెడీగా ఉన్నాయి కదండి. కనుక దేవుని పిల్లలారా ఏం చూస్తున్నాము మనము? we should come to the throne of grace కదా. చదవం కదా ఇంగ్లీష్లో. Hebrew 4:16 verse. Hebrew let us therefore draw near with confidence to the throne of grace. Praise the Lord, hallelujah. అంటే దేవుని సన్నిధి దగ్గర మనము కృపా సింహాసనం కదండి. సింహాసనమే. రాజు ఎక్కడ ఉంటాడు? సింహాసనం మీద ఉంటాడు కదండి. రాజు ఎక్కడ ఉంటాడు? సింహాసనం మీద ఉంటాడు. కానీ మన దేవుని సింహాసనం ఎటువంటిదంటే కృపతో నిండిన సింహాసనం. కనుక అందుకోసమే మనం చూస్తాం 103వ కీర్తనలో అక్కడ ఏముంటుంది? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడదు కదండి. 103వ కీర్తనలో 12వ వచనం 18వ వచనం నాకు తెలియదు, అక్కర్లేదు, దాన్ని మనం చూస్తాం. కనుక ఈలోకి వెళ్దాం. ఈ పాయింట్ ఏంటంటే ప్రే అలోన్. మనకు కోడికలు మత్తయి సువార్త 6:6 చదువుకుందాము. మనం ప్రార్థన కోడికలు ఉంటాయి కదా. ఇంట్లో ప్రార్థన ఉంటుంది, గృహ ప్రార్థన ఉంటుంది, చర్చిలో ప్రార్థన ఉంటుంది, లేక ప్రార్థన కోడిక ఉంటుంది, లేక మెన్స్ మీటింగ్ ఉంటుంది, యూత్ మీటింగ్ ఉంటుంది, స్త్రీల కోడిక ఉంటాయి, అనేక రకాల మరి కోడికలు ఉంటాయి కదండి. ఇవన్నీ సరే, కానీ మన వ్యక్తిగత ప్రార్థన జీవితం కూడా చాలా ముఖ్యము. అది ఇంపార్టెంట్ అన్నమాట. వ్యక్తిగత ప్రార్థన జీవితము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు బి అలోన్ కదండి. ప్రే అలోన్. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి చూడండి. నువ్వు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? నీవు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకోవాలి కదండి. మరి యేసు ఉపమానం చెప్తారు కదా. మరి కొత్తలో రోడ్డు చౌరస్తాలు నిలబడి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? అందరు కనపడాలి. అంతే కదా, ప్రార్థన చేయడం కాదు. పక్కన ఈ పాపిలాగా నేను కాదుంటున్నాడు ఆయన. ఈయననే జడ్జిమెంట్ చేస్తున్నాడు కదా, ఈయననే తీర్పిస్తున్నాడు. నేను నీతిమంతుడున్నా, ఆ వ్యక్తి పాపి. ఆ పాపిలాగా నేను కాదు. నేను చేస్తున్నా, ఎప్పుడు ప్రార్థన చేస్తా, నా దశభాగం ఇస్తా
నిష్ఠ కదండి. కనుకనే ఈ నిష్ఠతోనే యూదులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుని పోగొట్టుకున్నారు కదండి. కనుక మరి యేసు ప్రభు ఏమంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచు నీ తండ్రి ప్రైజ్ ది లార్డ్. ఎవరమ్మా దేవుడు మనకి తండ్రి కదండి. కనుకనే మనం ప్రార్థన చేసినప్పుడు, మన వ్యక్తిగత ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది, మనము మన డాడీతో మాట్లాడుకున్నట్టు ఉంటాం కదా. తల్లి పిల్లలు డాడీ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు చాక్లెట్ కావాలంటారు. కొద్దిగా పెద్దగా ఉంటే నాకు కారు కొని అంటారు, చిన్న ఆడుకునే కారు కొని అంటారు. ఇంకా కొద్దిగా పెద్దగా అయితే నాకు ఇది కావాలి, బైక్ అంటారు కదా. అన్నీ అడుగుతారు వాళ్ళు కదా. దాన్ని నీలాంటి ఫోన్ నాకు కొని అంటారు కదా. ఇలాంటి ఫోన్లు ఇచ్చినాక ఏమంటారు పిల్లలు, డాడీ నీలాంటి ఫోన్ అంటే కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు ఏమడుతున్నారో వాళ్ళకి తెలియదు. కనుక మనము ప్రార్థన చేసినప్పుడు జాగ్రత్త ఉండాలి. కనుక మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనం ఎన్నెన్నో అడుగుతుంటామో, కానీ దేవుడు ఏం చేస్తుంటాడు, అన్నీ వింటాడు కదండి. విని సంతోషిస్తాడు. అయితే నా బిడ్డలు, నా కుమారుడు నా సన్నిధికి వచ్చి నన్ను అడుగుతున్నాడు, నా సన్నిధిలో ఉన్నాడు, నాకు దగ్గరగా ఉన్నాడు అని దేవుడు సంతోషపడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మనం అది మర్చిపోదు. మనము కొన్నిసార్లు మన బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి మనం ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది, మన కన్నీళ్ళు వస్తుంటాయి, మనము కన్నీళ్ళు విడుస్తాం. కానీ దేవుడు ప్రతి కన్నీటికి ఏం చేస్తాడు, ఆయన మన కన్నీళ్ళు తుడిచివేస్తాడు. కానీ దానికి ఆయన జవాబు ఇస్తాడు కదండి. అంటే ఏడుస్తుంటే పోనే అని చెప్పి అన్నాడు కదా. ఏడుస్తుంటే పోని చెప్పేసి వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాడు కదండి. ప్రతి కన్నీటి బొట్టికి ఆయన ఏం చేస్తాడు, విలువిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాల్యూ ఇస్తాడు కదండి. కనుక వి షుడ్ ప్రే అలోన్. అన్ని రకాల ప్రార్థన మనం భార్యాభర్తలు ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, లేక మన సంఘ ప్రార్థన చేసుకోవాలి, లేక మన యూత్ ఫెలోషిప్ ప్రార్థన చేసుకోవాలి, స్త్రీల కోరికలో ప్రార్థన చేసుకోవాలి, మెన్స్ మీటింగ్లో మనం ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చేసిన మనం ప్రార్థన చేసినాం. అదే అనమాట, మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కనుక మరి మన సొంత వ్యక్తిగత ప్రార్థన కూడా మనం చేయాలి కదండి. Matthew 6:6 చదవండి. But you, when you pray, go into your inner room, and when you have shut your door, pray to your Father who is in secret, and your Father who sees in secret will repay you. Praise the Lord, hallelujah. కనుక మనకి మన ప్రార్థన వింటాం. కనుక ప్రేయర్ అనే అంశం కూడా అయిపోయింది. ఫస్ట్ పాయింట్ విల్లింగ్నెస్ ఫర్ ఎవెంజలిజం, సెకండ్ పాయింట్ ప్రేయర్. ఇప్పుడు థర్డ్ పాయింట్లోకి వెళ్దాం మనం. థర్డ్ పాయింట్ ఏంటి, ప్రిపరేషన్, సిద్ధపాటు. మూడో పాయింట్ ఏంటి, ప్రిపరేషన్, సిద్ధపాటు కదండి. ఇది కూడా చాలా అవసరం కదండి, సిద్ధపాటు. దేని సిద్ధపాటు, ప్రతి విషయానికి సిద్ధపడతాం కదా. ఇక్కడ రావడానికి మనం సిద్ధపడ్డాము కదా, సిద్ధపడి వచ్చినాము కదండి. మనకి 7 గంటలకు ఇక్కడ మీటింగ్ అంటే మరి మనము 6 గంటలకు వచ్చే మనం రెడీ అవుతుంటాం కదా. రెడీ అయిపోయి మనము ఇక్కడికి వస్తుంటాం. కనుక కాలేజీ పోయే పిల్లలు మరి 9 o'clock కాలేజ్ అంటే పొద్దున్నుంచే వాళ్ళు రెడీ అవుతుంటారు. స్కూల్ పోయే పిల్లలు వాళ్ళు రెడీ అవుతారు. మరి డ్యూటీకి పోయే మరి పెద్దలు వాళ్ళు కూడా టైంకి రెడీ అవుతారు. ప్రయాణం చేసడానికి ట్రైన్ అన్నా, ప్లేన్ అన్నా, బస్ అన్నా ఏదైనా పట్టుకోవాలంటే ఏం చేస్తారు, ఇంకా గంటల ముందే రెడీ అయిపోతారు కదా. కనుక ప్రిపరేషన్, అన్ని ప్రిపరేషన్, ప్రధానికి ఏముంటుంది, ప్రిపరేషన్, సిద్ధపాటు అనేది ఉంటుంది కదండి. సండే మనం చర్చికి వస్తాం కదా. 10:30 చర్చ్ అంటే మనము 10 o'clock రెడీ అయిపోయి మనము బయలుదేరి వస్తుంటాం కదా. సో దిస్ ప్రిపేర్డ్నెస్ కదా మనకు ఉండాలి. ప్రిపరేషన్, సిద్ధపాటు. ఏ విషయాలు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి.
పరిశుద్ధత యందు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటి? పరిశుద్ధత. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 4, 5, 6, 7 వచనం దయచేసి చదవండి కదా. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 4 to 7. మీలో ప్రతి వాడు దేవుని ఎరగని, మీలో కొందరు కాదు, ప్రతి వాడు అంటే రక్షింపబడిన ప్రతి వాడు, యేసు ప్రభువు సొంత రక్షణ ప్రతి అంగీకరించిన ప్రతి వాడు, అదండి బాప్తిజం తీసుకున్న ప్రతి వాడు, అదనమాట. మీలో ప్రతి వాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె క్రమాభిషేకం కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటం అంటే ఏంటంటే హిస్ బాడీ, హిస్ లైఫ్. ఘటం అంటే ఏంటి? మన శరీరం లేక మన జీవితం, అదనమాట. అంటే ఇక్కడేమి ఘటం అంటే ఏంటి? ఒక వెసల్, ఒక గిన్నె. ఆ గిన్నెని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అంటారు కదండి. ఈ గిన్నె అనే విషయంలో మరి చాలా మన పౌరు భక్తులు తను మాట్లాడుతాడు కనుక మనము అందుకోసమే దేవుడు ఏమంటాడు, దావీదు ఏమంటాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే నా జీవితం నిండి పొరుచు దేంతో? సంతోషంతో. ఎందుకంటే ఎప్పుడు దేవుడి సన్నిధిలో ఉంటాడు కనుక నా గిన్నె నిండి కనుక ఘటము, గిన్నె, పాత్ర ఏదైనా కూడా కదండి. మనము కొన్నిసార్లు అంటారు కదా, మనం దేవుని పాత్రగా ఉన్నామంటారు కదా. కనుక దేవుడు వెసల్ కదండి. మళ్ళీ చదవండి, చదువుకుంటూ వెళ్ళిపోండి. పరిశుద్ధత ఎందు ఘనత ఎందును కనుక మనము పరిశుద్ధత కొరకు మనం సిద్ధపాటు కావాలి కదండి. పరిశుద్ధ ఎందును ఘనత ఎందును ఘటమును ఎట్లు కాపాడుకున్న వలనో అది ఎరుగుటే దేవుని చిత్తము. దేవుని చిత్తం చూడండి. దేవుని చిత్తం అనే విషయంలో ఎన్ని మరి మనం చూస్తున్నాం. అదేంటి? ఆయన దేవుని చిత్తం ఏంటి? మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన చిత్తము కదండి. లేవి కాండం ఏం చూస్తాము? నేను పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని దేవుడు అన్నాడు కదండి. కనుక మరి ఆయన బిడ్డలుగా మనం పరిశుద్ధులు ఉండాలి. చదవండి కదా. ఇంకా ముందుకు అంటే 7వ చదవండి. 7వ డైరెక్ట్గా చూడండి. పరిశుద్ధులు అవుటకి దేవుడు మనల్ని పిలిచిన కానీ మనల్ని ఏం చేశాడంట? పిలిచాను. కాలింగ్ కదండి. కొంతమంది అంటారు కదా, నీకు పిలుపు ఉందా అంటారు. సేవ చేస్తుంటే కొన్నిసార్లు ఏమంటే కొంతమంది నీకు పిలుపు ఉందా అంటారు. అంటే బైబిల్ ఎవరి కోసం మరి కదండి. అంటే కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే నీకు దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాతనే నువ్వు సేవ చేయాలి కదా అని చేసేవాళ్ళు కూడా కూడా చేస్తారు కదా. కనుక జాగ్రత్త ఉండాలి మనం. దేవుని వాక్యం మనకి వాక్యం చేత ఆకర్షించబడి మనం వేసుకోవడం నమ్ముకున్న తర్వాత మన ఆయన బిడ్డలం. ఆయన వాక్యం అంతా మన కోసమే. 7వ వచనం ఏముంది? ఎంత క్లియర్ ఉంది 7వ వచనము? దేవుని పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు కదండి. కనుక గాడ్ హస్ కాల్డ్ us కదండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 4, 6, 9 మంది ఉన్నాం ఇక్కడ కదా. 9 మంది ఉన్నాం. కానీ ఇంకా చాలామంది తెలుసు ఇక్కడ మనకి. ఇక్కడ మీటింగ్ క్లాస్, బైబిల్ క్లాస్ జరుగుతుంది, చాలామంది తెలుసు. కానీ చాలా రావట్లేదు కదండి. 9 మంది వచ్చినాం. ఎందుకు 9 మంది ఇక్కడ మనము? ఆయన కాల్, పిలుపు కదండి. దేవుని యొక్క పిలుపు అన్నమాట. కనుక దేవుని పిల్లరా ఆయన పిలుపు ఏమి పిలుపు? అది మన పరిశుద్ధులుగా ఉండాలని ఆయన పిలుపు కదా. అంటే చదవండి కదా. ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter verse 7 ఒకటి చదవండి. 7 For God has not called us for the purpose of impurity, but in sanctification.
కదండి. సాంక్టిఫికేషన్ అంటే హోలీనెస్ అన్నమాట. సాంక్టిఫికేషన్ అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకమైన పని కోసము మనము ఏర్పరచుకుంటాం కదండి. కనుక మనము దేవుని వస్తువులం, దేవుని పాత్రలు, దేవుని గిన్నెలం. మనము ఆయన పని కోసం మనము ఏర్పరచబడ్డాం కదండి. సరే, టు బి హోలీ. ఫోర్త్ వర్స్ కదండి. ఫోర్త్ వర్స్, that each of you, ఫోర్త్ వర్స్. yes sir, that each of you know how to process his own vessel in the sanctification and honor. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి మనం చూస్తున్నాం. కనుక ఏంటి మొదటిది ఏంటి? ఏ, టు బి హోలీ, మనం పరిశుద్ధంగా ఉండాలి. బి, మేక్ ఎ కవెనెంట్ టు డూ గాడ్స్ విల్. బి ఏంటి? మేక్ ఎ కవెనెంట్ టు డూ గాడ్స్ సర్వీస్ కదండి. దేవుని పని చేయడానికి మనము ఒక నిర్ణయం తీసుకోవాలి కదండి. దేవుని పని చేయడానికి మనము ఒక నిర్ణయం, ఒక డెసిషన్ కదండి. జాషువా 22, 26, 27 వచ్చిన చదువుకుందాం. యెహోషువ 22 అధ్యాయము 26 వచనము, 27 వచనం. యెహోషువ 22 అధ్యాయము 26 వచనము, 27 వచనం. దేవుని పని చేయడానికి మనము ఒక నిర్ణయము కలిగి ఉండాలి. ఒక కవెనెంట్ అంటే నిబంధన. ఎవరితో కవెనెంట్ చేసుకోవాలి మనం? నిబంధన దేవునితోనే చేసుకోవాలి కదండి. దేవునితో ఒక నిబంధన చేసుకోవాలి. దేవా నేను నీ పని చేస్తాను కదండి. మనం ఫస్టే చదువుకున్నాం ఏదండి, మరి హీబ్రూ 10th చాప్టర్లో 7th వర్స్లో మరి వాక్యంలో రాయబడిన రీతిగా, ప్రభువా ఇదిగో నేను చిత్తం చేయటకు సిద్ధముగా ఉన్నా, నేను వచ్చి ఉన్నానని చెప్పేసి యేసయ్య చెప్తున్నాడు. కనుక మనం కూడా అటువంటి ఆశ మనకి ఉండాలి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము. చూడండి, బలిపీఠం అంటే ఏంటి? సాక్రిఫైస్. బలిపీఠం అంటే ఏంటి? సాక్రిఫైస్, బలులు అర్పించేది కదండి. ఇందాక మనం చదువుకున్న రోమన్స్ 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఏం చదువుకున్నామా? మీ జీవితాలను ఏ విధంగా మీరు సజీవంగా యాగముగా సంపాదించాలి అనే అంశం మనం నేర్చుకున్నాం. కనుక ఇక్కడ ఏం చూస్తున్నాము? మరి అప్పుడు ఇది యెహోషువ అంటే పాత నిబంధనలు వాళ్ళు నిజంగా బలులు అర్పించేవారు. కనుక బలుడు బలిపీఠం కట్టాలి. బలిపీఠం అంటే మనము ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. సిద్ధపాటు కలిగి ఉండాలి, ప్రార్థనకు సిద్ధపాటు కలిగి ఉండాలి, దేవుడి సేవ చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కట్టుటకు పరిశుద్ధము రండి అని చెప్పుకుంటేవి. యెహోషువ చెప్తున్నారు, మేము ఈ విధంగా చెప్పుకున్నాం, రండి మన దేవుడు పని చేద్దాం. ఏంటి? బలిపీఠం కడదాం కదండి. రైతుల్లో బలిపీఠం కడదాం అంటే మన జీవితంలో సమర్పించుకుందాం, ప్రార్థన సమయం గడుపుతాం, సేవలో సమయం గడుపుతాం, దేవుని పనిలో సమయం మనము అదనమాట. అది పిలిపించినప్పుడు ఏమైందంట? అది దహన బలులు కాదు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. దేనికది? సాక్రిఫైస్ కాదు, దహన బలులు కాదు. కానీ మన దహన బలులు విషయంలోను సమాధాన పరుట విషయంలోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చూడండి, ఆయన చేయవలను అనుటకును యెహోవా యందు మీకు లేదని మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పు చాలకున్నట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి ఉండును. చూడండి, అంటే దేవ సేవ మనమే కాదు, మన తరములు ఏం చేయాలి?
బిజినెస్ మ్యాన్ ఏమనుకుంటాడు, బిజినెస్ మంచిగా బిజినెస్ నడుస్తున్నాడు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడు, ఆయనకి ఏముంటుంది, నా కుమారుడు ఏం చేయాలా, బిజినెస్ మ్యాన్ కావాలి, నా కుమారుడు నా బిజినెస్ చూసుకోవాలని ఆశ ఉంటుంది. అంతేకాని నా కొడుకు ఇక్కడ ఉద్యోగం చేస్తాడు అని అతన్ని కొట్టదా, నువ్వు ఇక్కడ పోయి జాబ్ చేసుకోకు, నేను చేసుకుంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటా అంటాడా? కాదు, నేను చనిపోయిన తర్వాత నీవేనా బిజినెస్ చేయాలి అంటాడు కదా. ఆ యవనస్తుడు పెద్ద తర్వాత ఏం చేస్తాడు, తండ్రి బిజినెస్లో ట్రైనింగ్ ఇస్తాడు కదండి. కనుక దేవుని సేవ అటువంటిది అన్నమాట, సేవ కదండి. జాషువా 22:26 and 27 చదువుతుంది. Therefore we said, let us build an altar. ఎంత చక్కటి మాట కదా, let us build an altar. Not for burnt offering or for a sacrifice. Rather it shall be a witness between us and you and between our generations after us, that we are to perform the service of the Lord. Praise the Lord. Hallelujah. God service చేయాలి కదండి. కనుక దేవుని సేవ మనం చేయాలి. దానికి ప్రిపరేషన్ అన్నమాట. దానికి ప్రిపరేషన్ ఏంటి, బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టడం అంటే ఏంటి, సమర్పణ కదండి. మన జీవితం మనం సమర్పించుకోవాలి. దేవాన్ని సేవ నేను చేస్తాను, దేవాన్ని సేవ నేను చేస్తాను కదండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నేనేం సేవ చేస్తాను, దేవుని సేవ అనుకుంటాం. నేను అనుకోలేదు కదా. నేను రైల్వే జాబ్ చేసేవాడిని, రైల్వే చేస్తూ నాకు ఎన్నో ఆశలు కోరుకున్నాను. అసలు దేవుడి సేవ అనేది నాకు అసలు లేకుండే, కానీ దేవుడు ఏం చేశాడు, నడిపించాడు అంతే కదండి. ఇప్పుడు ట్రైన్ పోతుంటే ఒక ట్రైన్ ఉంటుంది, ఇంకో ట్రాక్ ఉంటుంది అక్కడ కదండి. మనం ఒకటి ఈ ట్రాక్ మంచి, ఈ ట్రాక్లోనే పోతాడు. దేవుడు ఏం చేస్తాడంటే కొంతకాలం తర్వాత ఆ లివర్ లాగుతాడు. లివర్ లాగితే ఏమవుతుంది, ఆ పట్టాలు చేంజ్ అవుతాయి. ఆయన ఆ లైన్లో మనం పోతాం. నేను రైల్వే మనిషిని కనుక్కొని నేను రైల్వే భాషనే మాట్లాడుతాను, కానీ మీకు అర్థమైండొచ్చు కదా. రైల్వే పట్టాలు ఉంటాయి, ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి పోవాలంటే ఏం చేస్తారు, లివర్ చేంజ్ చేస్తారు కదా. లివర్ లాగుతారు. ఆ లివర్ లాగితే ఆ పట్టాలు చేంజ్ అవుతాయి. వాటిని ఏమంటారు, పాయింట్స్ అంటారు. ఏమంటారు వాటిని, పాయింట్స్ అంటారు. ఆ చివరి పట్టాలు ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా మూవ్ అవుతుంటాయి కదా, అవి పాయింట్స్ అంటారు. ఆ పాయింట్స్ ఎవరు చేంజ్ చేస్తారు, ఆ లివర్ మ్యాన్ చేంజ్ చేస్తారు, లేదా పాయింట్స్ మ్యాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు, పాయింట్స్ మ్యాన్ కదా, ఆయన చేస్తాడు. లేకపోతే క్యాబిన్ మ్యాన్ ఉంటాడు, క్యాబిన్లో చేస్తాడు కదండి. ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ అయిపోయింది, క్యాబిన్ కదా. కార్చిగూడలో మేమంతా మరి పాయింట్స్ ఎక్కడో ఉంటాయి, మేము ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇక్కడ వస్తాం కానీ పాయింట్స్ చేంజ్ అయిపోతే ట్రైన్ వచ్చేస్తుంది కదండి. కనుక నా జీవితం నేను ఇదే మార్గంలో పోతా, నేను మారను అనుకుంటే ఏం చేస్తాడు దేవుడు, టైం ఇస్తాడు. ఏం చేస్తాడు, టైం ఇచ్చి ఒకరోజు ఏం చేస్తాడు, పట్టాలు చేంజ్ చేస్తాడు. పట్టాలు చేంజ్ చేసుకొని ఏం చేస్తాడు, నేనే మార్గమును సత్యమును జీవము, ఆయన మార్గంలో మనం తీసుకొని పోతాడు. నేను కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం అంతే, మనమందరం అనుకుంటాం నా మార్గం, నేను నాకు ఇష్టమైన జీవిస్తాను కదండి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని మలుస్తాడు కదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మరి మనం చక్కగా చూసినాం, మనం దేవుడి సేవ చేయడానికి మనం ఒక నిబంధన చేసుకోవాలి కదండి. నిబంధన సి ప్రిపేర్ టు మీట్ ఆఫ్ గాడ్. సి ప్రిపరేషన్, దేనికి ప్రిపరేషన్ ఉండాలి, మనకి దేవుణ్ణి కలుసుకోవటానికి మనకి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని కలుసుకోవటానికి సిద్ధపాటు. ఆమోస్ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. ఆమోస్ గ్రంథము పాత నిబంధనలో మనం చూస్తాం కదా. ఆమోస్ ప్రవక్త అక్కడ ఏమంటున్నాడు, ప్రిపేర్ టు మీట్ దై గాడ్ అంటాడు కదండి. 4:12 వచ్చింది. ఆమోస్ చాప్టర్ 4:12. ఆమోస్ 4:12 వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల చూడండి, మీ ఎడల నేనేను లాగునే మీ ఎడల
నేను ఇలాగనే చేదును కనుక ఇశ్రాయేలులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధి కనబడటానికి ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం కదండి మనకు ఆరాధన 10:30 కంటే కదండి మనం సిద్ధపడి కడగాలి. అంత ముందు రోజే మనం రెడీ చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కదండి అంత ముందు రోజు ఉంటే మనం ప్రిపేర్ కావాలి. పొద్దున్న రెడీ అయిపోయి అన్ని బ్రేక్ఫాస్ట్ జల్దీ చేసుకొని కదండి టైంకి లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనము దేవుడి సన్నిధికి రావాలి. ప్రిపేర్ టు మీట్ దై గాడ్. కదండి తెలుగులో చదువు మళ్ళీ ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలులారా అంటాడు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏమంటాడు? మీరు నా సొత్తు అన్నాడు అక్కడ. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? దేవుడి సొత్తు. కనుకనే ఇప్పటికీ ఇశ్రాయేల్ దేశం కాపాడుతున్నాడు. అదే లోకం తెలుసుకోవట్లేదు, తెలుసుకోదు. ఇశ్రాయేల్ పక్షం ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదండి. అందుకోసం ఇశ్రాయేల్ దేశం కాపాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ ప్రజలు కాపాడుతున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళకి కూడా పరీక్షలు పెడుతుంటాడు. కానీ ఆయన సొత్తు. ఇప్పుడు మనము ఎవరము? ఆయన సొత్తు. ఇప్పుడు మనము ఈ వాక్యము నాకు అని మనము ఈ వాక్యం మనం ఏం చేయాలంటే వి షుడ్ ఓన్ ఇట్. అంటే ఇది నాకు, ఇది నాది. చిన్నపిల్లలకు ఏదైనా గిఫ్ట్ ఇష్టం అనుకో, ఇది నీకు ఇంకా వేరే పిల్లలు వచ్చి ఆ నాకు చూపి అంటే ఏం చేస్తాడు కదా? ఇది నాది అంటారు. ఏమంటారు? ఇది నాది ఇయ్యరు కదా. ప్రైజ్లో కొన్ని రోజులు అయితే ఇంకా ప్రిన్స్ కదా, ప్రిన్స్ అన్నీగా ఇది నాది అంటారు కదా. ప్రైజ్లో హల్లెలూయా. కనుక అదన్నమాట. ఈ వాక్యం నాది, ఈ వాక్యం నా కొరకు అని ఏం చేయాలి మనము? ఇది నాది అని చెప్పినాము. వి షుడ్ ఓన్ ఇట్. మనం తీసేసుకోవాలి వాక్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. నా వాక్యం అంటే నా కుమారునికి ఎంత సంతోషం, ఎంత ప్రేమ కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుకున్నాం కదా మనం, ఇంగ్లీష్లో కూడా చదువుకున్నాం కదా. ప్రిపేర్ టు మీట్ చదువు. Therefore, Amos 4:12. Therefore, thus I will do to you, O Israel, because I shall do this to you. Prepare to meet your God, O Israel. కదండి. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ అని ఓ ఇజ్రాయెల్ దగ్గర మన పేరు పెట్టుకుంటే ఎట్లుంటుంది? ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్ ఓ అని చెప్పేసి మన పేరు కదండి. కనుక దేవుణ్ణి కలుసుకోవడానికి మనం ఏం చేయాలంట? సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇంకా నెక్స్ట్ డీ పాయింట్లోకి వెళ్దాం. డీ పాయింట్ ఏంటంటే ప్రిపేర్ యువర్ హార్ట్ టు లెర్న్ గాడ్స్ వర్డ్. ప్రిపేర్ యువర్ హార్ట్ టు లెర్న్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నేర్చుకోవటానికి నీ హృదయాన్ని ఏం చేయను? సిద్ధపాటు చేసుకోవాలి. దేవుని వాక్యమును నేర్చుకోవటానికి నీ హృదయమును సిద్ధపాటు చేసుకోవాలి. ఎజ్రా 7:10 చదువుకున్నాం. ఎజ్రా పాత నిబంధనలో మనం చూస్తాం కదా. ఎజ్రా అనే గొప్ప దైవజనుడు ఏ విధంగా మా దేవుడు తను సేవ చేస్తూ మరి తను ఈ మాట అన్నాడు. మనం చక్కటి మాట, చాలా బలమైన మాట ఇది. ఎజ్రా చదువు. చూడండి, ఎజ్రా ఏం చేసిందంట? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడండి? జస్ట్ నాట్ రీడింగ్. పొట్టిగా మనము పొద్దున ఏం చేస్తుంటాం? మనం వాక్యం ఒకసారి చదువుకొని మనం బైబిల్ పెట్టేస్తాం కదండి. వాక్యం ఒక అధ్యాయం చదువుకుంటాము, తర్వాత ప్రార్థన చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాం? మనము మధ్యాహ్నం అన్నా ఈవినింగ్ అన్న టైం ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనము టైం ఉన్నప్పుడు వాక్యం ధ్యానిస్తాం. మనం ఆ వాక్యం మనం ఏం చేస్తామో ఆ వాక్యం తీసుకొని మనం స్టడీ చేస్తున్నాం. దాన్నే పరిశోధన కదండి. పరిశోధన కదండి. ఎక్స్పెరిమెంట్స్, ఇన్వెస్టిగేషన్ అంటారు కదండి. తర్వాత మన ఇంగ్లీష్లో ఏం వర్డ్ చూసినాడో మనం చూద్దాము. అయితే యెహోవా వాక్యమును ఏం చేస్తుంటాయినా
ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనేను. దృఢ నిశ్చయము అక్కడ ఏం వాడినాడండి? దృఢ నిశ్చయం. నిశ్చయించుకున్నాను అంటే చాలు, కానీ దృఢ నిశ్చయం అంటే ఖచ్చితంగా అన్నమాట. పక్క అంటారు కదా, పక్క సీరియస్నాడు దానికంటే అంత ఏమంటుందండి? పట్టుదల, డిటర్మినేషన్ కదండి. దేని కొరకు? దేవుని వాక్యమును చదువుకోవటము, పరిశోధించుకోవటము, వాక్యానుసారంగా జీవించడానికి, అంతే. ఇంకేంటి? ఇస్రాయేల్ ప్రజలకి బోధించటం కదా. ఇవన్నీ చేయడానికి ఏం చేశాడు ఆయన? నిర్ణయించుకున్నాడు. అది కూడా ఎటువంటి నిర్ణయం అంటది? దృఢమైన కనుక కొన్నిసార్లు కదా, మనం కూడా కొన్నిసార్లు ఏదన్నా ఏం తీసుకుంటాం? డెసిషన్ తీసుకుంటాం కదా. డెసిషన్ తీసుకొని ఏమన్నా కానీ ఇది మాత్రం నేను చేస్తాను కదా. లేక మన హైదరాబాద్ భాషలో ఆరునా పార్ అంటారు కదా. నేను హైదరాబాద్ పుట్టిపెట్టిన కన్నా మన హైదరాబాద్ భాషలో వస్తాయి కదండి, ఆర్ పార్ కదా. అటువంటి డెసిషన్ అంటారు. అంటే ఏమన్నా కానీ కదండి, నేను తీసుకున్న నిర్ణయం మాత్రం నేను ఏం చేయను? మారను. అదనమాట ఎజ్రా నిర్ణయం. ఏంటది? వాక్యం పరిశోధించాలి, వాక్యానుసారం జీవించాలి, వాక్యమును ఇంకేం చేయాలి? కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకోవాలి. ఇంగ్లీష్ జరుగుతుంది. ఆమోస్ చాప్టర్ 4:12. ఎజ్రా 7:10. ఎజ్రా 10:7-10. For Ezra had set his heart to study the law of the Lord. The law of the Lord. Law అంటే ఏంటి? ధర్మశాస్త్రం కదండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి? మోషే రాసిన 5 గ్రంథాలు. ఏదైతే? ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ఈ నాలుగు ఏమంటారంటే, ఈ 5 ఏమంటారంటే పెంటటాక్ అంటారు. పెంటటాక్ అంటారు. పెంట అంటే 5 అన్నమాట కదండి. దాంట్లో 5 పెంట. మన హిందీలో కూడా పాంచ్ అంటారు కదా. కనుక పెంటటాక్ అని దానికి పేరు అన్నమాట. లేక ధర్మశాస్త్రం కదండి. And to practice it. మంచి మాట కదండి, ప్రాక్టీస్ చేయటం. కనుక దేవుని బిడ్డలారా, వాక్యం చదువుకోవటం వేరే, వాక్యం స్టడీ చేసుకోవటం వేరే, తర్వాత వాక్యం ప్రాక్టీస్ చేయటం. ఇంకోటి ఏంటి? టు టీచ్ హిస్ స్టాట్యూట్స్ కదండి. ఈ స్టాట్యూట్స్ అనే మాట ఎక్కడ చూస్తాం? మనం బైబిల్లో చాలా చూస్తాం. ఎక్కడ? ఈ దేశ కారణంలో అంటే చూస్తాం. అంతేకాకుండా సామ్స్ 19లో మనం చూస్తాం. ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్, ద లా ఆఫ్ ద లార్డ్ కదండి. కీర్తన 19:7 మనం అదంతా చూస్తాం. ద లా ఆఫ్ ద లార్డ్, ద స్టాట్యూట్స్ ఆఫ్ ద లార్డ్ అని ఒక్కొక్కటి వివరించి కదండి. యెహోవా ధర్మశాస్త్రం ఏ విధంగా ఉందంట? ఇట్ ఈస్ మోర్ డిజైరబుల్ దాన్ గోల్డ్ అండ్ ఫైన్ గోల్డ్. అంటే బంగారం కంటేనో, మీరు బంగారం కంటేనో కోరదగింది ఏంటి? వాక్యము. తేనె కంటేనో కోరదగిన తీయది దేవుని వాక్యము. కనుక ఎజ్రా ఏం చేసినాడు? మరి టు స్టడీ ద లా, తర్వాత ఏం చేసినాడు? అండ్ ఆర్డినెన్సెస్, స్టాట్యూట్స్, ఆర్డినెన్సెస్ అండ్ ఇన్ ఇజ్రాయెల్, టు టీచ్ దెమ్ టు ఇజ్రాయెల్ కదండి. కనుక దేవుని ఫర్మ్ డెసిషన్ తీసుకున్నారు కదండి. ఫర్మ్ డెసిషన్ అంటారు కదా. డిటర్మినేషన్, దాన్ని డిటర్మినేషన్ అంటారు. టు స్టడీ ద లా, టు ప్రాక్టీస్ ఇట్, టు టీచ్ అండ్ ఆర్డినెన్స్, ద ఆర్డినెన్సెస్ కదండి. ఆర్డినెన్స్, లా, స్టాట్యూస్, ఇవన్నీ దానికి అది వాక్యం అన్నమాట. చివరిగా మనం ఎక్కడికి వెళ్దామంటే
ఈ పాయింట్కి వెళ్దాము. ప్రిపేర్ ఫర్ గాడ్ సర్వీస్. ఇవన్నీ చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలండి? దేవుని పని చేయాలి కదండి. ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత దేవుని పని మనము చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రిపేర్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని పని చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవ పాయింట్ ఏంటంటే సిద్ధపాటు కదా. మూడో పాయింట్లో 5వ పాయింట్ ఏంటంటే ఈ ప్రిపేర్ ఫర్ గాడ్ సర్వీస్. 2 Timothy 2nd chapter 21st verse కదండి. 2 Timothy 2nd chapter 21. 2 Timothy 2వ అధ్యాయము ఎవడైనను 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై. చూసినావా? యజమానుడు వాడుకొనుటకై అర్హుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. మళ్ళీ పాత్ర అనే అంశంకు మనం వస్తున్నాం. అంటే దేవుడు ఆ పాత్రను వాడుకుంటాడు అంటే మనల్ని ఒక పాత్రగా వాడుకుంటాం. పాత్ర దేనికోసం వాడుకుంటాం? మనము నీళ్లు తీసుకోవడానికి వాడుకుంటాము, ఇంకేమన్నా తీసుకోపోవడానికి మనం వాడుకుంటాం కదండి. కనుక దేవుడు మనల్ని కూడా మనలో ఏ విధంగా ఒక పాత్రని నీళ్ళు తీసుకోపోవచ్చు, ఒక పాత్రలో నూనె తీసుకోపోవచ్చు, ఒక పాత్రలో రొట్టె తీసుకోపోవచ్చు. కానీ ఈ పాత్రలో ఏం తీసుకొని పోవాలి? సువార్త తీసుకొని పోవాలి. ఈ పాత్ర మన జీవితంలో ఏముండాలి? సువార్త కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక 2 Timothy 2వ అధ్యాయము 21వ వచనం కదండి. చక్కగా ఏముందంటే ప్రిపేర్ ఫర్ గాడ్ సర్వీస్. దేవుని సేవ కొరకు సిద్ధపాటు కలిగి ఉండు కదండి. Therefore if a man cleanses himself from these things he will be a vessel for honor. అంటే ఘనమైన ఘటము, ఘనమైన గిన్నె, ఘనమైన పాత్రగా మనము మారిపోతాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత సాంక్టిఫైడ్ అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధపరచబడి. సాంక్టిఫైడ్ యూస్ఫుల్ అంటే మరి పనికొచ్చే విధమైన పాత్రగా మనం మారిపోతాం. టు ద మాస్టర్. Prepared for every good work. Prepared for every good work. ఆయన పని కొరకు మనము సిద్ధపాటు అయిపోతాం అన్నమాట. అంటే మనము ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా, ఫస్ట్ పాయింట్ ఏమిటి? పరిశుద్ధమైన మనం మీరు పరిశుద్ధులు అవటకే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అని చెప్పి మనం అక్కడ నేర్చుకున్నాం కదా ఫస్ట్ పాయింట్. దీంట్లో అప్పటి మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడో వాడుకుంటాం. ఈ గిన్నె మంచిగా ఉంది కదండి. ఇప్పుడు పాలతో వస్తాడు, పాలు అంటాడు కదా. పాలంటే ఏదో గిన్నె తీసుకొని పోతాం. మనం ఏం చేస్తాం? మనం నీళ్ళు పెట్టి మంచిగా కడిగి దాంట్లో ఇంకేమైనా ఉందా, ఎందుకంటే పాలు వెళ్ళిపోతాయి తర్వాత కదండి. పాల దగ్గర మనం అంత జాగ్రత్త ఉంటాం కదండి. ఆ గిన్నెలో చాలా బాగుండాలని చెప్పి మనము మంచిగా నీట్గా పెట్టుకుంటాము. కానీ దేవుని సేవ కొరకు మనము కరెక్ట్గా లేకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆ పాత్రను పక్క పెట్టేస్తాడు, వేరే పాత్రను తీసుకుంటాడు. అంతేనా కదా? ఇప్పుడు మన దగ్గర 2-3 గిన్నెలు అనుకున్నాడు కదా. పాలు తీసుకోవాలంటే ఏం చేస్తాం? మనం మంచి గిన్నెలు తీసుకొని వాడతాం కదా. ఒకటి పట్టుకుంటే దాంట్లో ఏదైనా లోపల ఏదైనా మార్కుంటే దాన్ని పక్క పెట్టి వేరే తీసుకొని పోతాం. అవును కదా? దేవుడు అంతే మరి కదండి. కనుక ప్రిపేర్ ఫర్ గాడ్ సర్వీస్. దేవుడి సేవ కొరకు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. మనసు చదువు చక్కటి వర్తమానం ఇది, చక్కటి మాట. 2 Timothy ఎవడైనా వీటిలో చేరకంటే అంతకుముందు అంతా తిమోతికి రాస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండు, లోకానుసారంగా వెళ్ళొద్దు కదా. మరి అక్కడ ఆ వచనంలో ఆ దేవుడు చాలా చూస్తే ఏంటంటే అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దంట కదండి. ఇవాళ రేపు యూట్యూబ్లో చూస్తున్నాం మన క్రిస్టియన్స్ ఏమో చెప్పి పెట్టేస్తున్నారు.
కదండి. అనవసరమైన గొడవలకు వెళ్ళొద్దు. డోంట్ గో టు ఆర్గ్యుమెంట్స్ అని బైబిల్లో ఉండదు, అక్కడనే ఉంటుంది. ఈ వాక్యంలోనే ఉంటుంది, 2వ అధ్యాయంలో ఉంటుంది. దీనిలో వెళ్ళొద్దు, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళొద్దు కదా, గొడవలు జగడములు చేయొద్దు అని ఉంటుంది కదండి. కనుక దేవుడు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బ్రదర్? అపవిత్రమైన వట్టి మాటలకు అపవిత్రమైన వట్టి మాటలు. కొంతమంది మరి వట్టి మాటలు, అందుకోసం వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి వేయి తల పెట్టబోయి కదా. వట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి. కనుక మనకు వర్తిస్తుంది ఏంటంటే ఉట్టి మాటలు కదండి. ఉట్టి కొన్నిసార్లు అంటారు కదా, హైదరాబాద్లో బేకార్ మాటలు కదా. ఈసారి బేకార్ బాధ అయ్యేది, బేకార్ మాటలు, యూస్లెస్ వర్డ్స్ కదండి. కనుక అవన్నీ మనం మానేయాలి. ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడే మాట కోర్టులో జడ్జి ముందు నిలబడాలి. మన బయట రోడ్డు నేను మాట్లాడినా కదా, ఆ జడ్జి దగ్గర మాట్లాడేటప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఆయన దగ్గర ఇష్టమైన మాట్లాడితే బయట తీసుకొని వెళ్ళిపోతాం కదా. నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి కదా. అక్కడ పోయి మీరు ఇట్లా నిలబడి ఏం చాలని చెప్పి అట్లా మాట్లాడాలి కదా. వాడిని తీసుకుపోయి ఫైన్ వేస్తాడు, అప్పుడే ఫైన్ వేస్తాడు, వానికి ఇంత ఫైన్ అంటాడు కదండి. నా పైసలు ఉంటే వాడిని తీసుకుపోయి ఒక వారం జైల్లో ఉంటాడు, అంతే అంతే. ఇంకా దానికి నీ కాలు ఉత్త చాలంటే ఎంతగా ఏమి కాదు. ఆ 1 వీక్ జైల్లో ఉండాలి, లేదా డబ్బులు కట్టాలి. కనుక మనము బేకారు మాటలు అన్ని బంద్ చేసి ఏ విధంగా ఉండాలి, చక్కగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలు మనం, ఎవరు మనము? దేవుని బిడ్డలు మనం జాగ్రత్తగా ఉండాలి. 21 చదవదు, ఒక్క 21 చదువు మనం. ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హుడై ప్రతి సత్కార్యం అంటే మంచి కార్యములు, సువార్త మంచి కార్యము సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అంటే ఘనత. చూడండి, ఇవంతా దేవుడు వాడుకున్నాక మనకి ఏమొస్తుందంట? ఘనత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అనండి. దేవుడు మనకి కిరీటం ఇస్తాడు అనండి. తిమోతిని అంటాడు, తిమోతిలోనే ఉంటుంది అక్కడ కదా, చివరిలో అంటాడు, ఇక నాకు కిరీటం దాచి పెట్టబడి ఉన్నది, నా కొరకే కాదు, ఆయన రాకడను అపేక్షించి వారందరికీ అంటాడు. అంటే కిరీటం ఎవరికి? కేవలము పౌలుకే కాదు, లేక ఆయనతో ఉన్న గ్రూప్ లూకా, శీల, ఇంకెవరు ఆయనతో ఉండేది, మార్కు, బర్నబాసు, అపోలో, వీళ్ళందరే కాదు, మనకు కూడా. కనుక దేవుడు పిల్లలు ఇంగ్లీష్లో ఒక్కసారి చదువుతుంది. సరే, ముగించుకుందాం మనం. 2 తిమోతి 2nd chapter మంచి మాటలు యూజ్ చేస్తాం కదా. Therefore if a man cleanses himself from these things అంటే ఆల్ వరల్డ్లీ థింగ్స్ అన్నమాట. అన్ని లోక సంబంధం వాటి అన్నింటినీ మనం ఏం చేయాలి? మనము కడిగేసుకోవాలి, వదిలేసుకోవాలి. He will be vessel for honor. He will be a vessel for honor. Sanctified అంటే పరిశుద్ధపరచబడి, useful to the master. Prepared for every good work కదండి. కనుక మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం ఏం నేర్చుకున్నామండి? సువార్తీకరణకు ఆవశ్యకమైనది, లేక సువార్తీకరణకు అవసరమైనది, ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఎవాంజలిజం. దాంట్లో ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ది విల్లింగ్నెస్ ఫర్ ఎవాంజలిజం, తర్వాత ప్రేయర్ లైఫ్, తర్వాత ప్రిపరేషన్, సిద్ధపాటు కదా. ఈ 3 విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి మరి వాక్యం జీవితం కాక ఈ వాక్యం మీ జీవితాలు కూడా ఫలించాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనం బహుగా దీవించిన. ఆమేన్.